ఈ కేక్ చూస్తే మీకేమనిపిస్తుంది? వామ్మో! చాలా కష్టమేమో, అంత పెద్ద కేకా చెయ్యాలా? బయటని కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోతుంది, హ్యాపీగా తినేయొచ్చు అనుకుంటున్నారు. కానీ బయటని కొనుక్కొని తెచ్చుకునేది టేస్ట్ చూడాలి కదా, ఫ్రెషో కదా చూడాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్స్ మామ్ ఇన్ ఇండియా. ఇవాళ వీడియోలో కేక్ వీడియోని షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ అనేది, అది కూడా 2 టైర్ కేక్ అనమాట. అంటే 2 టైర్ కేక్ అంటే స్టెప్ కేక్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం 9 ఇంచెస్ కేక్ టిన్ అండ్ 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకోవాలి. కేక్ టిన్కి కింద ఆయిల్ అప్లై చేసుకొని పైన బటర్ పేపర్తో గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బౌల్స్ తీసుకున్న తర్వాత దీన్ని నీట్గా గ్రీస్ చేసి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1/3 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. పెరుగు తీసుకునేటప్పుడు అది రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు చూసుకోవాలి. తర్వాత 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకోవాలి అండ్ 1/4 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మనం వెజిటేబుల్ ఆయిల్ అలాంటివి ఏం యూస్ చేయకూడదండి. సో ప్యూర్ ఆయిల్ అయితే యూస్ చేయాలి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఉంటుంది కదా, సో అలాంటివి యూస్ చేయాలి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక బౌల్లోనే ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. అందులో 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుందండి బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దానికి వేరియేషన్ చూసుకోండి. బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్. ఈ రేషియోలో తీసుకుంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే కేక్ వచ్చేసి 6 ఇంచెస్ కేక్ టిన్కి మాత్రమే ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫ్లోర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా జల్లించుకోవాలండి. పిండి బాగా జల్లించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు తీసుకోవాలి. అలా అని కూల్గా ఉండకూడదు, అలా అని వేడిగా ఉండకూడదు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కేక్ బ్యాటర్ మనకి రిబ్బన్ టెక్స్చర్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితేనే కేక్ అనేది మనకి చాలా స్పాంజీ టెక్స్చర్లోకి వస్తుందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కర్డ్ ప్లేస్లో మీరు ఎగ్స్ కావాలనుకుంటే 3 ఎగ్స్ యూస్ చేయండి. అది 6 ఇంచెస్కి అయితే 3 ఎగ్స్. అదే 9 ఇంచెస్ కేక్ చేస్తే మాత్రం, అంటే కేజీ కేక్ ప్రిపేర్ చేస్తే 4 ఎగ్స్ యాడ్ చేయాలండి. 1/2 కేజీ కేక్ ప్రిపేర్ చేస్తే మాత్రం మీరు 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ ప్లేస్ చేసుకోవాలి. పైనుంచి క్యాప్తో క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత పైనుంచి క్యాప్ తీసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన బ్యాటర్ బౌల్ ఉంది కదా, అది అందులో పెట్టేసి పైనుంచి క్యాప్తో క్లోజ్ చేసి 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. కేక్ బేక్ అయిన తర్వాత బయటికి తీసుకొని చల్లార్చుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే డీమౌల్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు డీమౌల్ చేస్తే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ క్రాక్స్ కూడా వచ్చేస్తాయి. సో కేక్ కూల్ అయిన తర్వాత బౌల్ కొన్ని ఎడ్జెస్ని క్లియర్ చేసుకొని అప్పుడు కేక్ని డీమౌల్ చేసుకోవాలి. కేక్ని డీమౌల్ చేసిన తర్వాత దాన్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. కేక్ బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే డీమౌల్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 9 ఇంచెస్ కేక్ని కూడా చూపిస్తున్నాను. ఇది కూడా బేస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. 9 ఇంచెస్ కేక్ బేస్ వచ్చి మనం 2 టైమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే 2 బేసెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే హైట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ బేస్ అయితే చూపిస్తున్నాను. సెకండ్ బేస్ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, సో అందుకే షేర్ చేయట్లేదు. సో తర్వాత వచ్చేసి డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అది ఒక బాక్స్లోకి వేసేసుకున్నాను. తర్వాత 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేశాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లగా పెట్టుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. సో ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని 100 గ్రామ్స్ తీసుకున్నానండి ఒక బౌల్లోకి. గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. మనం ఇప్పుడు చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేయండి. చాక్లెట్ గనాష్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేయాలండి, లేదంటే ఓవెన్లో ఉంటే ఓవెన్లో పెట్టేసుకుంటే మనకి చాక్లెట్ గనాష్ అనేది రెడీ అయిపోతుంది. సో చాక్లెట్ గనాష్ చూసారా చాలా థిక్గా వచ్చింది. సో ఫైనల్గా మనకి చాక్లెట్ గనాష్ అనేది అయిపోయింది. సో నేను ఇది పైపింగ్ బ్యాగ్లోకి వేసి రెడీగా పెడుతున్నాను. ఇది ఎందుకు అంటే సైడ్ బార్డర్స్కి వేయడం కోసం మాత్రమే చాక్లెట్ గనాష్ని యూస్ చేస్తున్నాను. సో అన్ని కేక్స్కి చాక్లెట్ గనాష్ యూస్ చేయొచ్చా అంటే యూస్ చేయొచ్చండి, అది అకార్డింగ్ టు ద ఫ్లేవర్ బట్టి. సో ముందుగా విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసి పెట్టుకున్నాను.
చాక్లెట్ గనాష్ యూస్ చేయడం వల్ల సైడ్ బార్డర్స్కి మంచి లుక్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం కేక్ పైన ఫినిషింగ్ ఎలాగనేది చూపించేస్తాను రండి. సో ఫస్ట్ అయితే కింద కేక్ బోర్డ్ తీసుకోవాలి, దానిపైన బోర్డ్ పెట్టుకోవాలి. బోర్డ్కి ఫస్ట్ మనం క్రీమ్ అప్లై చేయాలి. క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ నేను వచ్చేసి 6 ఇంచెస్ కేక్కి ఫినిషింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక బేస్ పెట్టుకున్నాను, దానిపైన షుగర్ సిరప్ స్ప్రెడ్ చేశాను. షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసిన తర్వాత పైన నుంచి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నానండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదా క్రమ్స్, అది ఇందులో వేసుకోవాలి. కేక్ పైన వేసుకొని జస్ట్ పైనుంచి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలానే సెకండ్ లేయర్ కూడా పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ఎంత ఎక్కువ యాడ్ చేస్తే కేక్ అనేది మనకి పేస్ట్రీ టేస్ట్ అనేది వస్తుంది. సో పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ బార్డర్స్ కూడా ముందుగానే అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి లెవెల్గా ఉంటుంది. సో పైన క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టిన డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవాలి. అలానే మనం ఎన్ని లేయర్స్ కట్ చేసామో అన్ని లేయర్స్ కూడా అలాగే పెట్టుకోవాలి. మీకు హైట్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 లేయర్స్ వరకు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. లేదు హైట్ తక్కువ కావాలనుకుంటే 2 లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ ఒక స్మాల్ టిప్ అనేది షేర్ చేస్తానండి. మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ షుగర్ సిరప్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు షుగర్ సిరప్ అనేది కూల్గా ఉంటుంది. సో ఆ కూల్గా ఉన్న షుగర్ సిరప్ తీసుకొచ్చి కేక్ పైన స్ప్రెడ్ చేసుకుంటే కేక్ కూడా మనకి చాలా కూల్గా ఉంటుంది అండ్ మనకి తినేటప్పుడు కూడా జ్యూసీ టెక్స్చర్లో ఉంటుంది. సో ఈ టిప్ అయితే ఎవరికైనా అవసరం అయితే ఫాలో అవ్వండి. అండ్ విప్పింగ్ క్రీమ్ కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా, సో అలా కాకుండా మనం విప్ చేసుకునేటప్పుడు బ్లేడ్స్ ఉంటాయి కదండి మిషన్లో, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి విప్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా ఉంటుంది అండ్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే 4 లేయర్స్ పెట్టేసుకున్నానండి. 4 లేయర్స్ పెట్టుకున్న తర్వాత క్రీమ్ని అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే ముందుగా మనం క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ తీసేసి క్రీమ్ని నీట్గా అప్లై చేసుకోవాలి. ఒక స్క్రాచర్ తీసుకొని ఎడ్జెస్ కంటే మనం డిజైన్ వేసుకోవాలి. డిజైన్ అంటే ఏం లేదండి, జస్ట్ గీతలు ఉంటుంది కదా, సో అది వేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనకి 6 ఇంచెస్ కేక్ బేస్ అయితే రెడీ అయిపోయింది అండ్ క్రీమ్ కూడా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 9 ఇంచెస్ కేక్ని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం కేక్ బోర్డ్ పెట్టుకోవాలి, దానిపైన క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ బేస్ అనేది పెట్టుకోవాలి. దానిపైన షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే పైన మనం డార్క్ చాక్లెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రమ్స్ అనేది వేసుకోవాలి. సేమ్ మనం 6 ఇంచెస్కి ఎలా కోట్ చేసి పెట్టుకున్నామో 9 ఇంచెస్ కూడా సేమ్ అలాగే కోట్ చేసి పెట్టుకోవాలండి. కాకపోతే 9 ఇంచెస్కి ఏంటంటే మనం 2 బేసెస్ తీసుకున్నాం కదా, సో 2 బేసెస్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బేస్ ఎక్కువైనా కూడా కిందకి పడిపోతుంది అనమాట. సో అలా కాకుండా క్రీమ్ని కొంచెం ఎక్కువగా అప్లై చేసి బేస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో క్రీమ్ మీకు మెల్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కూడా మనం కోట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా కోట్ చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువగా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మనం ఎంత ఫ్రీజర్లో ఉన్నా రూమ్ టెంపరేచర్లో ఉన్నా కూడా క్రీమ్ అనేది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే సమ్మర్ అనేది ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, సో క్రీమ్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో 9 ఇంచెస్ కేక్ బేస్ కూడా రెడీ అయిపోయింది. క్రీమ్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం 6 ఇంచెస్ కేక్ పెడతాం కదండి, సో అది బ్యాలెన్స్ కోసం నేనైతే స్టిక్స్ తీసుకున్నాను. ఈ స్టిక్స్ని మనం ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కట్ చేసుకొని ఏదైతే బేస్ ఉందో 9 ఇంచెస్ బేస్ అందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైన 6 ఇంచ్ కేక్ పెడతాం కదా, అది మనకి పడకుండా ఉంటుంది అండ్ బ్యాలెన్స్ కాస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా దీన్ని క్రీమ్ మీద పెట్టామంటే పైకి వంగుతుంది అండ్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని తర్వాత పైనుంచి క్రీమ్ అప్లై చేసుకోవాలండి. అంటే స్టిక్స్ అనేది మనకి కనిపించకుండా ఉండడం కోసం క్రీమ్ అప్లై చేసుకొని లెవెల్ చేసుకోవాలి. అండ్ సైడ్ కొన్ని ఎడ్జెస్ అంతా క్రీమ్ తీసేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది కింద కేక్ అనేది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ 6 ఇంచెస్ కేక్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఒక 2 స్పాచులాస్ తీసుకొని దాంతో మెల్లిగా పైకి తీసుకొని 9 ఇంచెస్ కేక్ పైన పెట్టుకోవాలి. ఇదైతే చాలా జాగ్రత్తగా చేయాలండి. ఒకళ్ళ హెల్ప్ ఉంటేనే మనం ఈ ప్రాసెస్ అనేది చేయగలం. లేదు ఇటు అటు అయింది అంటే కేక్ అనేది మనం చేసిందంతా వేస్ట్ అయిపోద్దండి. చాలా జాగ్రత్తగా ఒక 2 స్పాచులాస్ని కింద నుంచి తీసి మెల్లిగా తీసుకెళ్ళి కేక్ పైన పెట్టేసుకోవాలి. ఇలా కేక్ పైన పెట్టుకున్న తర్వాత కింద కొంచెం క్రీమ్ అనేది అప్లై చేయండి. ఎందుకంటే స్పాచులాతో మనం తీస్తాం కదా, క్రీమ్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుందన్నమాట.
సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చాక్లెట్ గనాష్ వేసుకున్నాం కదా, సో దాన్ని మనం సైడ్ ఎడ్జెస్కి డ్రిప్పింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చాక్లెట్ గనాష్తో వేసుకుంటే సైడ్ డ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుందండి అండ్ లుక్ కూడా బాగుంటుంది. మీకు చాక్లెట్ గనాష్ వద్దు అనుకున్న వాళ్ళు చాక్లెట్ గనాష్ బదులు న్యూట్రల్ జెల్ ఉంటుంది కదండి, సో అందులో ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని సైడ్ డ్రిప్పింగ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను. అది సైడ్ డ్రిప్పింగ్స్కి అనేది వేసుకున్నాను. అండ్ డ్రిప్పింగ్కి వేసుకునేటప్పుడు కూడా క్రీమ్ అనేది మనకి లూజ్గా ఉందా లేకపోతే థిక్గా ఉందా అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే డ్రిప్పింగ్ కదా కొంచెం కిందకి అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత నా దగ్గర రోజ్ నాజిల్ ఉందండి. సో ఆ నాజిల్తో పైన బార్డర్స్ చుట్టూ రోజెస్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా నేను పెద్ద రోజెస్ వేద్దాము అనుకున్నాను, ఆ నాజిల్ నాకైతే కనిపించలేదు. సో అందుకని చిన్న నాజిల్తో రోజెస్ అయితే వేస్తున్నాను. అండ్ కింద ఎడ్జెస్ దగ్గర కూడా రోజెస్ అనేది వేసుకుంటున్నానండి. అంటే మనకి కింద బార్డర్ అనేది కనిపించుకుని ఉండడం కోసం, అంటే కేక్ పైన కేక్ పెట్టుకున్నాం కదా, సో ఆ లేయర్ అనేది కనిపించుకుని ఉండడం కోసం కింద కూడా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ అనేది వేసుకుంటున్నాను. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత అదే నాజిల్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది సైడ్ ఎడ్జెస్ దగ్గర వేస్తున్నానండి. ఎడ్జెస్ కూడా మనకి కొంచెం నీట్గా కనిపించడం కోసం ఎడ్జెస్ దగ్గర కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేసేస్తున్నాను. సో కేక్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎడ్జెస్ దగ్గర కూడా వేసేసాను. అండ్ కింద బార్డర్ కూడా మనం డిజైన్ వేయాలి కదా, సో అదే నాజిల్తో కింద బార్డర్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వైట్ మీద ఏదైనా కలర్ యాడ్ చేస్తుంటే బాగుండు, లుక్ అనేది చాలా బాగుండేది. వైట్ మీద వైట్ వేయడం వల్ల కొంచెం డల్ అనిపించింది. సో ఇదైతే నేను చేసిన మిస్టేక్ అండి. సో నెక్స్ట్ టైం కూడా నేను ట్రై చేస్తాను వైట్ పైన కలర్ అనేది యాడ్ చేయడానికి. సో ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదా, సో పైన అయితే వేస్తున్నాను. సో డెకరేషన్ కోసం మాత్రం వేస్తున్నాను. అండ్ తర్వాత నా దగ్గర చెర్రీస్ ఉన్నాయండి. సో మనం పైన రోజెస్ వేసాం కదా, సో రోజెస్కి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చెర్రీ అనేది పెడుతుంది. అంటే ఒక రోజుకి ఒక చెర్రీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెర్రీ మళ్ళీ గ్యాప్ ఇచ్చి అలాగా. అండ్ కింద కూడా రోజెస్ దగ్గర కూడా నేను ఒక్కొక్క చెర్రీ అనేది పెడుతున్నానండి. చెర్రీ పెట్టకుండా మన దగ్గర టాపింగ్స్ ఉంటాయి కదా, సో స్ప్రింకిల్స్ అంటారు, అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చెర్రీ ప్లేస్లో మీరు జస్ట్ చిన్న ఫుడ్ కలర్ యాడ్ చేసి న్యూట్రల్ జెల్లో అది కూడా చిన్న చిన్న రోజ్ మీద పెట్టినా కూడా లుక్ అనేది బాగుంటుంది. అంటే చెర్రీ వద్దు అనుకున్న వాళ్ళైతే. సో ఇలాగా కేక్ చుట్టూ నేను చెర్రీస్ పెట్టేసుకున్నాను. అండ్ పైన కొంచెం స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేశానండి. సో ఫైనల్గా కేక్ అయితే ఇదండి, బ్లాక్ ఫారెస్ట్ టూటర్ కేక్ అని అంటారు దీన్ని అయితే. సో ఇదైతే నాకు వచ్చిన కేక్ ఆర్డర్ అయితే. సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో 2 to 3 hours పెట్టుకోవాలి. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.